సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన ఆ బృహత్తర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి మనకందించిన ముగ్గురు గొప్ప కవుల గురించి అంటే అదేనండి మన కవిత్రయం గురించి ఈ రోజు మనం క్విక్గా తెలుసుకుందాం. ఇందులో మొదటి చూస్తే ఈ మహాయజ్ఞం 11వ శతాబ్దంలో మొదలైంది. రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయ్య గారు ఈ అనువాదానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి. మహాభారతంలోని భాగాలని పర్వాలు అంటారు. అయితే నన్నయ్య గారు ఆది సభా పర్వాలతో పాటు అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రచించారు. ఆయన అద్భుతమైన శైలికి ముగ్ధులై ఆయన్ని ఆదికవి వాగనుశాసనుడు అని గౌరవించుకున్నారు. ఇక రెండవది దాదాపు 200 ఏళ్ల తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన గారు ఈ బాధ్యతను తీసుకున్నారు. నెల్లూరును పాలించిన మనుమసిద్ధి దగ్గర మంత్రిగా ఉన్న ఈయన విరాట పర్వం నుంచి మొదలుపెట్టి ఏకంగా 15 పర్వాలను పూర్తి చేసేశారు. సాహిత్యంలో ఆయనకున్న ప్రావీణ్యానికి కవిబ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అని కీర్తించారు. అంతేకాదండోయ్ ఆయన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యాన్ని కూడా మనకందించారు. మరి చివరిగా 14వ శతాబ్దానికి చెందిన ఎర్రన అంటే మన ఎర్రాప్రగడ గురించి చెప్పుకోవాలి. అద్దంకిలి పాలించిన ప్రోలయవేమరెడ్డి గారి ఆస్థానంలో ఉన్న ఈయన నన్నయ్య గారు రాయగా మిగిలిపోయిన ఆ అరణ్య పర్వ భాగాన్ని అత్యంత శ్రద్ధతో పూర్తి చేశారు. హరివంశం నృసింహపురాణం లాంటివి కూడా రాసిన ఎర్రన గారికి సాహితీలోకంలో ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే విశేషమైన గుర్తింపు దక్కింది. ఎంత ఆశ్చర్యం గదు! వేర్వేరు శతాబ్దాలు వేర్వేరు ఆస్థానాలకు చెందినవారైనప్పటికీ ఈ ముగ్గురు కవులు ఒకే లక్ష్యంతో సుమారు 300 ఏళ్ల పాటు శ్రమించి మహాభారతాన్ని మన తెలుగు వారికి సంపూర్ణంగా అందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.